ఇంగ్లాండ్తో జరుగుతున్న సిరీస్లో ఫస్ట్ టెస్ట్లో మన బౌలర్లు తేలిపోయారు. ఒక బుమ్రా మినహాయించి ఆదుకునే నాదుడే లేకుండా పోయాడు. మొదటి ఇన్నింగ్స్లో మనోళ్ళు 6 పరుగులు లీడ్ అయితే సాధించారు. బుమ్రా 5 వికెట్లు తీస్తే మిగిలిన బౌలర్లను నానా తంటాలు పడి అవుట్ చేసి మద్దతు ఇచ్చారు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. కానీ రెండోసారి భారత్ ఇంగ్లాండ్ మాత్రం కట్టడి చేయలేకపోయింది. 371 పరుగుల టార్గెట్ను 4వ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్తో చేజ్ చేయించుకుని విజయాన్ని వారి చేతుల్లో పెట్టేసింది. 4th ఇన్నింగ్స్లో బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం మన మీద తీవ్ర ప్రభావాన్ని చూపించింది. లీడ్స్ సంగతే అలా ఉంటే ఇప్పుడు రెండో టెస్ట్ జరగబోయే ఎడ్జ్బాస్టన్ టెస్ట్కి అసలు బుమ్రా ఆడడు అంటున్నారు. ఇప్పటి వరకు అయితే అధికారిక ప్రకటన రాలేదు, కానీ నిన్న ప్రాక్టీస్ మ్యాచ్లో బుమ్రా పాల్గొనకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బుమ్రాకి బదులుగా ఆకాశ్దీప్ లేదా హర్షదీపుల్లో ఒకరిని టీంలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆకాశ్దీప్ ఇప్పటి వరకు 7 టెస్టులు ఆడగా 15 వికెట్లు తీశాడు. హర్షదీప్ సింగ్ ఇంకా టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. వైట్ బాల్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తుండడం హర్షదీప్ సింగ్కి అడ్వాంటేజ్ కాగా, అతని లెఫ్ట్ ఆర్మ్ పేస్ వేరియేషన్ ఎడ్జ్బాస్టన్లో ఉపయోగపడుతుందని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తే హర్షదీప్ టెస్టుల్లో డెబ్యూ చేయొచ్చు. మరొకటి, శార్దుల్ ఠాకూర్ ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డిని ఆడించాలనే డిమాండ్ పెరుగుతోంది. స్పెషలిస్ట్ ఆల్రౌండర్ అయిన ఎన్కేఆర్ ఆస్ట్రేలియా సిరీస్లో సెంచరీ కొట్టగా అతన్ని ఇంగ్లాండ్లో మొదటి టెస్టుకు పక్కన పెట్టడం కోచ్ గంభీర్పై విమర్శల దాడి జరిగేలా చేసింది. చూడాలి గంభీర్ శుభ్మన్ గిల్ కలిసి ఏ నిర్ణయం తీసుకుంటారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, బుమ్రా ఉంటేనే అంతలా ఇంగ్లాండ్ వాళ్ళు ఊత కొట్టుడు కొట్టారు. ఇక బుమ్రా లేకపోతే మన పరిస్థితి ఏంటో, మన బౌలింగ్ దళాన్ని సిరాజ్ మియా ఎలా నడిపిస్తాడో రెండో టెస్టులో చూడాలి.